ఓటర్లు వారిని ఓ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. గెలిచాక వాళ్ళు మరో పార్టీలోకి జంప్ అయ్యారు. ఓట్లేసిన జనం ఇప్పటికే వారిని ఎమ్మెల్యేలుగానే భావిస్తున్నారు. కానీ వాళ్ళు ఏ పార్టీలో అయితే చేరారో ఆ పార్టీ నాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలు కారంటున్నారు. టీఆర్ఎస్లో చోటు చేసుకుంటూ ఉన్న ఈ వింత పరిణామం ఫిరాయింపు ఎమ్మెల్యేలను బిక్కిరి బిక్కిరి చేస్తోంది. టీఆర్ఎస్లో కొత్త సమస్య. వచ్చే ఎన్నికల టికెట్లపై అప్పుడే మొదలైన హడావుడి. వలస ఎమ్మెల్యేలకు టికెట్లు రావని పాత నేతల ప్రచారం. రెండు గ్రూపులుగా చీలిపోయిన నియోజకవర్గాలు. కేసీఆర్కు ఫిర్యాదు చేస్తున్న వలస ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యేకు టికెట్ రాదు. కొంతమంది నాయకులు చేస్తున్న ఈ ప్రచారం టీఆర్ఎస్లో గందరగోళం సృష్టిస్తోంది. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక వివిధ పార్టీలకు చెందిన 27 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కారెక్కారు. 2014 ఎన్నికల్లో వీళ్లంతా టీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసి విజయం సాధించిన వారి. బీఎస్పీ నుంచి 2, టీడీపీ నుంచి 15 మంది, కాంగ్రెస్ నుంచి 7, వైఎస్ఆర్సీపీ నుంచి 2, సిపిఐ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అంతా గులాబీ గూటిలో చేరారు. వీళ్లంతా స్థానిక నేతలతో చర్చించకుండా నేరుగా టీఆర్ఎస్ పెద్దలతో సంప్రదింపులు జరిపి కారులో చోటు సంపాదించారు. ఎమ్మెల్యేల చేరికను మొదటి నుంచి వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యేకు టికెట్ రాదని, ఎమ్మెల్యేగా పోటీ చేసేది తామేనని కొందరు నేతలు చేస్తున్న ప్రచారంతో వలస ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పాత కొత్త నేతల మధ్య విభేదాలు ఇబ్బందికరంగా మారిన సమయంలో ఈ పరిణామాలు వలస నేతలకు మింగుడు పడటం లేదు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వలస ఎమ్మెల్యే ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీనియర్ల దగ్గర ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పెద్దల హామీతో తాము పార్టీలో చేరామని, ఇప్పుడు కొందరు నేతలు చేస్తున్న ప్రచారంతో తమ ఇమేజ్ దెబ్బతింటుందని వలస ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు చెప్పినా స్పందన రావడం లేదని, నాయకత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ ప్రచారం, నియోజకవర్గాల్లో సమస్యలపై వలస ఎమ్మెల్యేలు త్వరలో కేసీఆర్ను కలవాలని భావిస్తున్నారు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.